Hey guys, good morning and welcome to the new vlog and early morning. నేను మమ్మీ మళ్ళీ ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాం. నేను జిమ్కి వెళ్తున్నాను, మమ్మీ హోటల్కి వెళ్తుంది. గుడ్ మార్నింగ్. మమ్మీకి ఎండకప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడే మమ్మీని దింపేసి నేను జిమ్కి వచ్చా. జస్ట్ నా క్లినిక్ నుండి ఒక 2 kilometers డిస్టెన్స్లో జిమ్ ఉంటుంది అనమాట, క్లినిక్ దగ్గర నుండి. అండ్ ఇప్పుడైతే వీఆర్ డూయింగ్ నైస్ బ్యాక్ అండ్ బైసెప్ push day anamata. Okay, no pull day. Yeah. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints, money, clout and fame, a disease, a plague, we all love to hate, have to play the game, have to make a name, all our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be, living in a time where disease is on every screen, I won't let them fester me, I know most are festering, negativity is a plague for the mentally weak, no mercy, all I got is working. నేను ఇంతకుముందు వర్కౌట్ అంటే బాడీ అంటే ఓన్లీ బైసెప్స్ ఇంకా చెస్ట్ ఉంటే మంచి బాడీ ఉన్నట్టే అని చెప్పి అనుకునేవాడిని. బట్ జిమ్కి ఓకే డే బై డే వస్తున్న కొద్దీ ఇంకా ఈ బాడీ మీద, వర్కౌట్ మీద, ఫిజిక్ మీద కొంచెం నాలెడ్జ్ మొత్తం వచ్చేసాక మీకు తెలిసేది ఏంటి అంటే మంచి బాడీ అంటే ప్రతిదీ ఉండాలి. చెస్ట్, బైసెప్స్, ట్రైసెప్స్, ల్యాట్, లెగ్స్, స్పెషల్లీ లైక్ లెగ్స్. సో ఒక గుడ్ ఫిజిక్, ఒక గుడ్ బాడీ అంటే కంప్లీట్ టోటల్ బాడీ ఉండాలి. అన్నీ మనం వర్కౌట్ చేయాలి, అన్నిటి మీద ఫోకస్ చేయాలి అన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు కొంచెం డెవలప్ అవుతుంది కొద్ది. Sipping on a gin and tonic, got me going off when I'm on this topic, yeah. If I ever play, I want it, you know that I'm always honest. Stay away from those who are toxic, keep them out your face, no way, you don't want them, yeah. Don't try to drain my energy, the enemy is everything. It's mentally, unhealthily, spreading like a rare disease, but I won't let it get to me. I don't need your therapy, I can leave a legacy of leading by intensity. Come on, we can fight this, freedom is priceless, spread just like a virus. A few moments later. కట్ చేస్తే వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్. మార్నింగ్ జిమ్ చూసుకొని తర్వాత క్లినిక్, పేషెంట్స్, స్టోర్ మొత్తం అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసి తిని స్లీప్ వేసి ఇప్పుడు ఈవినింగ్ అయింది, లేచాను. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి హలీం కావాలంటే మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి. అండ్ ఎస్, దిస్ ఈజ్ రంజాన్ సీజన్ కదా, రంజాన్ సీజన్ కాబట్టి మంచిగా మనకి హలీం ఉంటుంది. అండ్ బ్యాడ్లీ ఐ వాంట్ టు హ్యావ్ నైస్ హలీం అనమాట. అండ్ ఇప్పుడు హలీం కోసం మినీ లాంగ్ డ్రైవ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే మన హౌస్ నుండి ఇప్పుడు మనం కావాలి అనుకున్న హలీము కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది, కొంచెం సిటీ సెంటర్లోకి వెళ్ళాలి మంచి హలీం కావాలనుకుంటే. సో అందుకోసమనే ఇప్పుడు నేను మన జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఆఫ్టర్ మెనీ డేస్, లైక్ మెనీ మంత్స్, నేను 2-wheeler స్కూటీ వేసుకొని హలీం తినడానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈవినింగ్ టైం చల్లగా ఉంది అండ్ చాలా డేస్ అయింది 2-wheeler మీద బయటకు వెళ్ళి. సో ఐ వాంట్ టు ఫీల్ యంగ్ అగైన్. సో మంచిగా మన స్కూటీ మీద వెళ్ళి హలీం తిందాం, పిచ్చెక్కిద్దాం. లెట్స్ గో. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఎన్నిసార్లు అయినా ఇదే మాట చెప్తాను, బండే కాదే. ఐ మీన్ మనకి బండి మీద వచ్చే ఫీల్ ఎప్పటికీ కార్లో రాదు. అఫ్కోర్స్ ఉంటుంది, కంఫర్ట్ అదంతా ఉంటుంది, బట్ బండి మీద మనకు వచ్చే ఆ ఫీల్ లైక్ నాకైతే చాలా, ఐ మీన్ ఒక కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడు నేను బండి మీద బయటకు వెళ్ళినా సార్. సో ఐ డూ ఎంజాయ్ ఇట్ అండ్ ఐ డూ లవ్ దిస్. అంతకు ముందైతే ఇంకా బైక్ అని చాలా పిచ్చి ఉండేది. కొంచెం మనం కార్ వాడడం స్టార్ట్ చేసాక బైక్ పిచ్ అనేది తగ్గింది. బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ సన్సెట్ ఓవర్ దేర్. బాగుంది. నాకు ఒక హెల్మెట్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, ఎక్కడ ఎవడు ఆపేస్తాడని నా భయం, నాకే అర్థం కాదు. ఇప్పుడు మనతో పాటు హలీం తినడానికి రాహుల్ గారు కూడా వచ్చాడు. నేను చికెన్ హలీం చెప్పుకున్నాను, వీడు మటన్ హలీం చెప్పుకున్నాడు. ఎలా ఉంది? అసలు ఇది ఎలా ఎంత స్మూత్గా చేస్తున్నది నాకు అర్థం కావట్లేదు. సో గైస్, ఐ యామ్ బ్యాక్ టు హోమ్ అగైన్.
చాలా డేస్ అయింది కదా ట్రాఫిక్లో అలా బండి మీద వెళ్ళి. కొంచెం పొల్యూషన్కి అది అంటే లైక్ ఆబ్వియస్లీ ముందు నుంచి డస్ట్ పొల్యూషన్ అది తగులుతూ ఉంటుంది, దట్టు హెల్మెట్ ఒకటి లేదు. సో కొంచెం ఇరిటేషన్గా అనిపించింది. బట్ ఎస్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్ అండ్ హలీం వాజ్ గుడ్. అండ్ ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ అంతా చేసుకొని అలా బెడ్ మీద కూర్చొని డైలీ కాదు, అప్పుడప్పుడు ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైట్ నేను పడుకునే ముందు టీవీ చూస్తూ పడుకుంటాను. అండ్ సో బేసిక్గా ఏంటంటే మనం వెళ్ళాం కదా హలీం పాయింట్, ఎగ్జాక్ట్గా మన ఇంటి నుండి అది 40 కిలోమీటర్స్ అనమాట. సో ఇక్కడ నుండి ఆ హలీం పాయింట్కి వెళ్ళడానికి 40 కిలోమీటర్స్, మళ్ళీ అక్కడి నుండి బ్యాక్ రావడానికి 40 కిలోమీటర్స్. ఆబ్వియస్లీ మధ్యలో మనం తినగా రాం కదా, కొన్ని చిన్న పనులు అయ్యి అటు ఇటు చూసుకొని బీచ్ రోడ్లో ఒక రౌండ్ వేసి స్కూటీ ఉందని చెప్పి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ జస్ట్ ఫర్ దిస్ హలీం. బట్ యా, ఇట్ వాస్ ఫన్. స్కూటీ మీద కాబట్టి తెలియలేదు. అదే కార్ తీసుకొని కానీ బయటికి వెళ్ళి 100 km ట్రావెల్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ యూ కెన్ సీ నేనైతే మంచిగా కొన్ని మంచి బిఎంవి కార్స్ వీడియోస్ కొన్ని చూస్తున్నాను. అవి చూస్తూ అలా స్లీప్ వేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. నో దట్ ఐ లవ్ కార్స్ అండ్ ఆటోమొబైల్స్. బైక్స్ మీద కూడా పిచ్ ఉండేది, సీరియస్లీ ఉండేది. బట్ మనం ఒకసారి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. అదైన తర్వాత నుంచి ఎందుకు 2-వీలర్ పెద్ద సేఫ్ కాదు కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. బట్ ఎస్, లైఫ్లో ఒక్క సూపర్ బైక్ అయినా కొనాలి అన్నదైతే ఇంకా ఉండిపోయింది. చూద్దాం, సూపర్ బైక్ కొంటానో లేదో చూద్దాం. సూపర్ బైక్ కొనియచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. నేను ఎక్కడైతే కొనుక్కున్నాను, ఓకే, దాని ప్రైస్ 25 lakhs. దాంతో పోలిస్తే సూపర్ బైక్ ఈజ్ ఈజీ టు బై, అఫోర్డబుల్. బట్ ప్రజెంట్ ఇట్స్ నాట్ రైట్ టైం టు బై, ఎందుకంటే దానికన్నా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సినవి చాలా ఉంటాయి. అండ్ చెప్పాను కదా, ప్రజెంట్ బైక్స్ మీద అంతగా లేదు. సో చూద్దాం, విల్ సీ వాట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఈ కార్ వీడియోస్ అవి చూస్తే నాకు మంచిగా ఇలా నైట్ టైమ్స్ స్పెషల్లీ చూస్తుంటే కొంచెం మోటివేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే లేచి పని చేయడానికి. సో అందుకే ఇలా చూస్తూ పడుకుంటాను అనమాట. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. దట్ ఈస్ ఆల్. లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై.